ఫైనల్లీ ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ఫోన్స్‌లో ఒకటి 14,000 అండ్ ఒకటొచ్చేసి 65,000. సో ఇదొచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 14,000కి కొన్నాను. ఇదొచ్చేసి వన్‌ప్లస్ 12 65,000కి కొన్నా. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మిడ్ రేంజ్ ఫోన్. 2 లాస్ట్ ఇయర్ ఫోన్సే. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు కన్వే చేయాలనుకుంది వచ్చేసి, మీరు గానీ మొబైల్ కెమెరా కోసం డబ్బులు ఎక్కువ తగలేస్తుంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఇచ్చి చూడండి. అండ్ డబ్బులు మాత్రం చెప్తున్నాను. ఒక్క కెమెరా కోసం మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కి వెళ్తానంటే మాత్రం అది చేసే మీరు పెద్ద మిస్టేక్ అయితే అవుతుందనమాట. ఎందుకు, ఏంటి, ఎలా అని ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ 2 ఫోన్స్‌ని కంపేర్ చేస్తూ నువ్వు వీడియో చేశావు, నీకు అది ఇదని కామెంట్స్ పెట్టేవాళ్ళంటే ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయండి. ఇది కంపారిజన్ కాదు, జస్ట్ నా ఎక్స్‌ప్లనేషన్ మాత్రం ఇస్తున్నాను అనమాట. ఈ రెండిటికి కంపారిజన్ చేయడానికి కూడా ఆస్కారం లేదనమాట. ఓకేనా? సో ఈ వీడియోకి లైక్స్ ఎన్ని ఇస్తారు, ఫాలో అవుతారో లేదో, సబ్స్క్రైబ్ అవుతారో లేదు, ఇవన్నీ నేను అడగను కానీ జస్ట్ కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు కెమెరా కోసం మొబైల్‌కి ఎంత బడ్జెట్ పెడతారు, అదొక్కటి చాలు. వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి వాట్ ఈస్ వాట్ చూద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ దీంట్లో 108 MP బ్యాక్ సెన్సార్ వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 f1.75 అపరేచర్ వస్తుంది. ఫ్రంట్ 32 MP సెన్సార్ వస్తుంది. దీనికి వచ్చేసి మీకు f2.0 అపరేచర్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు మనకి బ్యాక్ సైడ్ 50 MP లిటియస్ సెన్సార్ వస్తుంది. మీకు f1.6 అపరేచర్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 32 MP షూటర్ వస్తుంది. దీంట్లో మీకు వచ్చేసి f2.4 అపరేచర్ అయితే వస్తుంది. ఇది కెమెరా స్పెక్స్ గురించి. నేను కొన్ని పిక్స్ అలాగే కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను. వాటిలో నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. తర్వాత లాస్ట్‌లో దీని గురించి క్లియర్ కట్‌గా ఈ రెండిట్లో ఈ వీడియోకి అసలు ఏంటి అనేది ఎండ్ కూడా మీకు ఇస్తాను. సో ఫస్ట్ అవి చూడండి, తర్వాత వీటి గురించి మాట్లాడదాం. గైస్ ఇక్కడ ఈ 2 ఫోన్స్ వచ్చి ఫ్రంట్ కెమెరా 32 MP ఉన్నాయి. 1080p 30 fps అనమాట. 2 కూడా రికార్డ్ చేసేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఈ యొక్క టెస్ట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాస్ ఒకవేళ మీరు 60,000 పెట్టుకున్నా, 14,000 పెట్టుకున్నా, 1,00,000 పెట్టుకున్నా సరే ఆల్మోస్ట్ ఫ్రంట్ కెమెరాస్ అనేవి మీకు ఒక 10 to 15% మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ మధ్య వచ్చే ఫోన్స్లో 32 MP సెన్సర్స్ కానీ ఉంటే చూడొచ్చు. మీకు స్టెబిలైజేషన్ కూడా నేను 2 కూడా స్టెబిలైజేషన్ మోడ్లో పెట్టి తీస్తున్నాను అనమాట. మీకు ఒక సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇన్ఫినిక్స్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి వన్‌ప్లస్ 12 అనమాట. 2 1080p 30 fpsలో రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ రెండిట్లో దేని ఫుటేజ్ బాగుంది, దేని ఫుటేజ్ మీకు క్వాలిటీ అనిపించింది జడ్జ్ చేయండి. గాయస్ ఒక పక్క వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 14,000 ఫోన్, ఇంకోటి వచ్చేసి వన్‌ప్లస్ 12 65,000 ఫోన్ అనమాట. చూడండి ఈ 2 కెమెరాస్లో మీకు ఏ వీడియో ఫుటేజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు సింపుల్గా చెప్పాలంటే 2 కూడా మనకి 1080p 60 fps ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. అండ్ కొంచెం స్టెబిలైజేషన్ అయితే వన్‌ప్లస్ ఫోన్లో బాగుంది, కానీ ఇక్కడ ఇన్ఫినిక్స్ ఫోన్ కూడా చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేలు పెట్టి ఫోన్లో ఓన్లీ కెమెరా కోసమే కొంటుంటే సో అది మీరు ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు వాడగలుగుతున్నారు. అండ్ మనకు బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో కూడా మంచి హై రెజల్యూషన్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. ఇది చెప్పడానికి అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మాత్రం నేను ఇది శాంపుల్గా తీసుకుంటున్నాను. దానికి దీనికి పోటీ అని మాత్రం అనుకోవద్దు. అలాగే కెమెరా తీసే ముందు ఎవడైనా సరే రివ్యూవర్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఫస్ట్ లెన్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కెమెరా అయితే ఆపరేట్ చేయడం నేర్చుకోండి. సో నేను వచ్చేసి ఒక మొబైల్ నాకు ఒక డైలీ యూజ్ అనుకుంటే మాత్రం మీరు బడ్జెట్లోకి వెళ్ళిపోండి. కెమెరాస్ నాకు ప్రయారిటీ కాదు. కెమెరాస్ ఉండాలి, పని చేయాలి, పనితనం బాగుంటే చాలు. మరీ నేను సుపీరియర్గా డైలీ కెమెరా మీద పని చేయను, నా కెమెరాతోనే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇట్లా సొంతం అంటే నేను కెమెరా అనేది నాకు ఒక డైలీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, అప్పుడప్పుడే వాడతాను అనుకుంటే మాత్రం మీరు దయచేసి ఎక్కువ డబ్బులు అయితే వీటిలో పెట్టద్దు. ముఖ్యంగా కెమెరా మొబైల్స్ కొనాలనుకున్న వీడియోగ్రఫీ ఎక్కువ తీసే పని అయితే మాత్రం మీరు హై ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్కి వెళ్ళండి. ఈ ఫోన్స్లో మీకు డీసెంట్ ఇమేజెస్ అయితే వస్తాయి, మంచి క్వాలిటీ హై రెజల్యూషన్ ఇమేజెస్ తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు. సో మీరు వీడియోగ్రాఫర్ కాదు, నేను డైలీ లైఫ్లో నాకు వీడియోగ్రఫీ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు ఒక 14-15 వేల నుంచి 30,000 ఫోన్ తీసుకోండి, మీకు సాటిస్ఫై చేస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంది. ఇక ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎందుకు కొనాలని నన్ను అడిగితే 4 రీజన్స్ చెప్తాను. ఈ 4 రీజన్స్ మీకు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే డబ్బులు ఎక్కువ పెట్టి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ది బెస్ట్ ప్రాసెసర్, ఆ ఇయర్లో వచ్చిన ది బెస్ట్ ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది. గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సూపర్ స్పీడ్ ఉంటుంది, అలాగే హై ఎండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఇవి మీకు ప్రధాన రిక్వైర్మెంట్స్ అనుకుంటే మాత్రం
దీన్ని ఒక లుక్ వేయండి. సెకండ్ రీజన్ వచ్చేసి నాకు టాప్ క్వాలిటీ ప్రొడక్టివిటీ కావాలి. అంటే దీంట్లో ఆ ఇయర్‌లో వచ్చిన బెస్ట్ డిస్‌ప్లే, బెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది, బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. అన్నీ కూడా ది బెస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువ మంది ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆ టైప్ యూజర్ అనుకుంటే దీనికి రండి. ఇక మూడొచ్చేసి నా ఫోన్ సెక్యూర్‌గా ఉండాలి. లాంగ్ టైమ్ వాడుకోవాలి. నాకు సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ వర్షన్ అప్డేట్స్ 3-4 ఇయర్స్ కావాలి లేదా 5 ఇయర్స్ కావాలంటే అప్పుడు మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వైపు కన్నెత్తి చూడండి. మీకు సెక్యూర్ పేమెంట్స్ చేసుకోవడానికి హై సెక్యూరిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఆ ఇయర్‌లో వచ్చిన టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో మీకు మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ వస్తుంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా దీంట్లకే వస్తుందనమాట ఆ కంపెనీలో. కాబట్టి అప్పుడు దీనికి రండి. ఇక ఫోర్త్ పాయింట్ కెమెరాస్. సో, నేను కెమెరా ఎంతూజియాస్ట్‌ని. నేను మంచిగా పిక్స్ తీసుకుంటాను. ఎక్కువ వీడియోస్ షూట్ చేస్తాను. అని ఈ లెక్కలో నాకు ది బెస్ట్ కెమెరా కావాలి. ది బెస్ట్ డివైస్, ది బెస్ట్ కెమెరా కావాలంటే అప్పుడు మీరు కెమెరా వైపు కన్నెత్తి చూడండి. అంటే ఈ కెమెరాలో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తానండి. సో, నేను 1 ఇయర్ నుంచి ఫోన్ వాడుతున్నాను. ఫస్ట్ 2 మంత్స్ చాలా బాగా కెమెరా వాడాను. ఆ తర్వాత తగ్గిపోతూ వచ్చింది. ఒకరోజు కెమెరా ఓపెన్ చేయడం కూడా మానేశాననమాట. నేను మోస్ట్‌లీ కెమెరా ఎక్కువ ఎప్పుడు వాడతానయ్యా అంటే, సో, నేను వీడియోస్ తీసేటప్పుడు బీ రోల్స్‌కి, సైడ్ షాట్స్‌కి, అవుట్‌డోర్స్‌కి అప్పుడు మాత్రం ఈ కెమెరాలో వీడియోగ్రఫీ ఎక్కువ వాడతాను. అదర్‌వైజ్ నార్మల్ టైమ్‌లో మా పిల్లల ఫోటోలు తీసుకోవడం, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పంపుకోవడం, ఇట్లాంటి చిన్న థింగ్సే. సో, మా పిల్లల వీడియోస్ అప్పుడప్పుడు షూట్ చేసుకున్నాం. దానికోసం ఖచ్చితంగా నేను 65,000 పెట్టి ఈ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. పిల్లల వీడియోస్, డాక్యుమెంట్స్ పంపుకోవడానికి డైలీ ఫోటోగ్రఫీకి. ఎందుకంటే బడ్జెట్‌లో 20,000 ఫోన్‌లో కూడా నేను చెప్పినవన్నీ కూడా మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు. ఏదైతే బీ రోల్స్ నా ప్రొఫెషనల్ వేలో ఎళ్తున్నాను కదా! ఈ యూట్యూబ్ కోసం అప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు బడ్జెట్‌లో కొనే ఫోన్‌లో ఆప్టికల్ ఓఐ సరిగ్గా వర్క్ అవ్వదు. హై రిజల్యూషన్ వీడియోస్, హై బిట్ రేట్ వీడియోస్ షూట్ చేయలేం. అప్పుడు నాకు ఖచ్చితంగా ఇదే అంటే మోస్ట్ వీడియోగ్రఫీ ఎక్కువ ఉందంటే మాత్రం వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీలో హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ ఎక్కువ వాడతా అంటే మాత్రం అప్పుడు తీసుకోండి. అదర్‌వైజ్ మీరు ఒక్క కెమెరా కోసమే 60,000-70,000 పెట్టి దీన్ని కొంటే మీకొచ్చే లాసెస్ చెప్తానండి. సో, దీంట్లో రోజుకి ప్రతి ఓల్డ్ అయిపోతుంది. సో, బ్యాటరీ కావచ్చు, ఫోన్ కావచ్చు, డిస్‌ప్లే కావచ్చు, కెమెరాస్ ఎవ్రీథింగ్ ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. సో, మీకు రీసేల్ వాల్యూ అయితే రాదు. ఇప్పుడు నేను 65,000 కొన్న ఫోన్ 40,000కి కూడా అడగట్లేదనమాట. 35,000కి 30,000కి అడుగుతున్నారు. అమ్మాలంటే చాలా ఎక్కువ లాస్ అవుతారు. అండ్ మళ్ళీ ఇంకో ఫోన్ కొనాలంటే దానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇంకోటి చెప్తున్నాను. కెమెరాస్ అనేటివి 1-2 ఇయర్స్ మాత్రం బావుంటాయి. 1 ఇయర్ అంటే టాప్ క్వాలిటీ పడితే 1 ఇయర్ బావుంటుంది. 1-2 ఇయర్స్. అదర్‌వైజ్ తర్వాత ఈ కెమెరాస్ కూడా సెన్సార్స్ అనేటివి వీటి పనితనం తగ్గిపోతుందనమాట. ఇది మైండ్‌లో పెట్టుకొని మీరు ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కి డబ్బులు ఇన్వెస్ట్ అయితే చేయండి మామ. అదర్‌వైజ్ మీరు ఒక బడ్జెట్ ఫోన్ తీసుకోండి. దాని కెమెరాస్ బానే ఉన్నాయి. డిస్‌ప్లేస్ బానే ఉన్నాయి. ఇప్పుడు అన్ని టాప్ క్వాలిటీ వస్తున్నాయి. మీరు వాడిన రోజులు వాడుకొని అమ్మేసుకొని తక్కువలో వస్తే బయటకొస్తారు. మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో, ఈ నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చినట్టయితే ఇన్ కేస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంటల్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకేం మామ ఉంటా మరి. జై హింద్.